కొండవీడు గుంటూరు జిల్లాలో ఉన్న ఒక పెద్ద చారిత్రక ప్రదేశం. కొండవీడు గుంటూరు పట్టణమునకు నైరుతి దిశగా గుంటూరు నరసరావుపేట, గుంటూరు చిలకలూరుపేట రహదారులకు మధ్యలో ఉన్నది. కొండవీడు కోటను చేరటానికి ఫిరంగిపురం మరియు బోయపాలెం నుండి మార్గాలున్నాయి. కొండవీడు అనగా కొండలలో నిర్మించిన పట్టణము లేదా నగరము అని అర్థం. కొండవీడు కోటను పునరుద్ధరించి ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించి కోటను సజీవంగా భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించాలనే సదుద్దేశంతో కొండవీడు కోట అభివృద్ధి కమిటీ నిర్విరామంగా కృషి చేస్తుంది. కమిటీ కృషి ఫలించి కొండవీడు కోట వెలుగులోకి రావటానికి ఎంతోమంది అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పడ్డారు. వారిలో ముఖ్యంగా మాజీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ గాదే వెంకటరెడ్డి గారు, శ్రీ సి ఆంజనేయరెడ్డి గారు, శ్రీ కెఆర్ సురేష్ రెడ్డి గారు, కొండవీడు నిర్మించినది రెడ్డిరాజులు. రెడ్డిరాజులలో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి పుట్టకోటను కుండిన నగరంగా నిర్మాణం ప్రారంభించాడు. తన కుమారుడు అనపోతారెడ్డి కొండవీడును శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గంగా మలచినట్లు అనపోత రాజమండ్రి సమీపంలో మన్యమాపురం శాసనంలో ఈ విధంగా చెప్పుకున్నారు. తతోన్నపోత నృపతి పటు పాలన కర్మణి అపాలయత్తస్య పుత్ర తదంతేంద్ర వసుంధరాం కొండవీడుం రాజధానిం సచిత్రామకల్పయత్. అనపోతారెడ్డి దుర్గానికి బలమైన ప్రాకారం నిర్మించి కోటను యంత్రోపరికల్పితంగా చేసెను. దుర్గంలోని గ్రామము రమణీయంగా చేసి నివాస యోగ్యంగా రూపొందించెను. శ్రీనాథుడు చెప్పినట్లు కొండవీడు దుర్గం పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల తెగనాడునదై ముగ్గురు రాజులకును మోహంపు యురితాడై కొన్ని శతాబ్దములు వెలసెను. కొండవీటి సామ్రాజ్య పాలనా కాలం క్రీస్తు శకం 1325-1424. కొండవీటి సామ్రాజ్యాన్ని పాలించిన రెడ్డి రాజులు, వారి పాలనాకాలం. ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1325-1350. అనపోతారెడ్డి క్రీస్తు శకం 1350-1370. అనవేమారెడ్డి క్రీస్తు శకం 1370-1385. కుమారగిరిరెడ్డి క్రీస్తు శకం 1385-1407. పెదకోమటి వేమారెడ్డి క్రీస్తు శకం 1407-1420. రాచ వేమారెడ్డి క్రీస్తు శకం 1420-1424. రెడ్డిరాజుల తరువాత కొండవీడును పాలించినవారు ఒరిస్సా గజపతులు, కర్ణాటక రాజులు, గోల్కొండ కుతుబ్షాహీలు, ఫ్రెంచివారు. చివరిగా 1788లో ఇంగ్లీషు వారు ఆక్రమించారు. కొండవీటి రాజ్యంతో పాటు 2 ఉపరాజ్యాలు ఏర్పడ్డాయి: కందుకూరు రెడ్డి రాజ్యము, రాజమహేంద్రవర రెడ్డి రాజ్యము. కందుకూరు రాజ్య పాలనాకాలం క్రీస్తు శకం 1325-1424. కందుకూరు రాజ్యాన్ని పాలించిన రాజులు మల్లారెడ్డి, పెనకోమటి రెడ్డి, మాచారెడ్డి, అన్నారెడ్డి, శ్రీగిరిరెడ్డి. రాజమహేంద్రవర రాజ్య పాలనాకాలం క్రీస్తు శకం 1390-1448. రాజమహేంద్రవరాన్ని పాలించిన రెడ్డి రాజులు అల్లాడరెడ్డి, వేమారెడ్డి, వీరభద్రారెడ్డి, రెడ్డి రాణి అనితల్లి. రెడ్డి రాజులు క్రీస్తు శకం 14వ శతాబ్దం అద్దంకిని రాజధానిగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే నాటికి దక్షిణ దేశం ఢిల్లీ సుల్తాన్ల దాడులకు గురై అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో తన వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులతో ప్రోలయవేముడు ప్రజలకు సుస్థిర శాంతిని నెలకొల్పాడు. ప్రోలయ వేమారెడ్డి అనేక దానధర్మములు చేసి నిర్మాణములు చేపట్టడమే కాకుండా కవులను పోషించి వారి కృతులను అందుకున్నాడు. ప్రోలయవేముడు వర్ణాశ్రమ ధర్మానికి
వేద విద్యలకు తగిన చేయూతనిచ్చి తన యశశ్చంద్రికలను ఆంధ్రదేశమున వెదజల్లాడు. అతని ఆస్థాన కవి ఎర్రాప్రగడ. ఎర్రాప్రగడ ఆపస్తంభ సూతుడు, శ్రీవత్సగోత్రుడు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లా గుడ్లూరు. నన్నయ్య తిక్కనలు వ్రాయగా మిగిలిన భారతాన్ని ఆంధ్రీకరించి తెలుగు కవిత్రయంలో ఒకడుగా వినుతికెక్కినాడు. కవి మల్లన ఎర్రాప్రగడ గురించి వ్రాస్తూ, ప్రతిభతో నారణ్య పర్వశేషము చెప్పే గవులకు జవుల పండువులుగాగా. ఎర్రాప్రగడ రామాయణం, హరివంశం అనే గ్రంథాలను రచించాడు. హరివంశాన్ని తన ప్రభు ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. ప్రోలయవేముడు శ్రీశైల అహోబల క్షేత్రములకు సోపానములు కట్టించాడు. శ్రీశైలం, అహోబలం దేవాలయాల్లో యాత్రికులకు వసతులు కల్పించాడు. ప్రోలయవేముడు క్రీస్తు శకం 1335 చీమకుర్తి శాసనములో తన బిరుదావళి, రాజ్య విస్తీర్ణను చెప్పాడు. సకల గుణగణాలంకార చెంచుమల చూరకార విశ్వంబరాభరణ వహనదక్ష దక్షిణ భుజాదండ జగనొబ్బగండ అనీయ మండలీకరగండ రాయచేకోలు గండరాయ మీసరగండ అర్ధి ప్రత్యర్థి హేమాద్రిదాన నిరత ప్రజాపరిపాలన చతురహరణ భరణ రూపనారాయణ వీరనారాయణ భుజబలభీమ కోదండరామ అపరిమిత భూదాన పరశురామ అనేక నగరోపకంఠ ప్రతిష్టాపిత బహు విదారామ సంగడి రక్ష పాలక జగరక్ష పాలక జగదగోపాలక గుజ్జరిదట్ట విబాళ గణభుజ విరాజమాన కరవాల ప్రజ్ఞా చతుర్విధోపాయ కేళాదిరాయ నిత్య పరిపాలిత సత్య పల్లవాదిత్య రిపునరపతి గోధూమ ఘటన ఘరట్ట అప్పయ గోపయ దిశాపట్ట సంగ్రామ సముద్దండ చండ భుజాని విఖండిత కృతకీలాల ప్లవమాన బ్రహ్మకుండి కృష్ణవేణి గోదావరి మహానది తటిద్వయన్ మధ్య దేశానేకాగ్రహార అగణ్య పుణ్యక్షేత్ర సత్ర బహు విదాహార పూర్వ సముద్రాధీశ్వర ఏకరాయ స్థాపనాచార్య ఏక సింహాసనాలంకార శ్రీమత్ త్రిపురాంతక దేవ దివ్య శ్రీపాద పద్మారాధకులైన శ్రీమతు హేమయ్యరెడ్డి గారు వ్రాయించి ఇచ్చిన భూదాన ధర్మశాసనం. ఇతడు తన రాజ్యంలో 84 పటిష్టమైన దుర్గాలను నిర్మించినట్లు తెలుస్తున్నది. వాటిలో కనిగిరి, కందుకూరు, అద్దంకి, వినుకొండ, కొండవీడు, నాగార్జునకొండ, గురజాల, తంగెడ, బెల్లంకొండ, ధరణికోట, కొండపల్లి లాంటి దుర్గాలు ముఖ్యమైనవి. కుమారగిరి బావమరిది కాటయ్య వేమారెడ్డి. కుమారగిరి సాహిత్య సంగీత నాట్య కళల్లో తల మునకలయ్యుండా కాటయ్య వేముడు భారతంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు సాయం చేసిన విధంగా యావత్ సామ్రాజ్య సంరక్షణ భారాన్ని వహించాడు. దక్షిణాన ఉదయగిరి నుండి ఉత్తరాన ఒరిస్సా వరకు దిగ్విజయాత్రలు సాగించాడు. విజయనగర రాజు హరిహర రెండును ఓడించి తన కుమార్తె హరిహరాంబను కాటయ్య వేముడు వివాహం చేసుకున్నాడు. కాటయ్య వేమారెడ్డి సర్పవరం, సింహాచలం లాంటి దేవాలయాలకు విరివిగా దానాలు సమర్పించాడు. కాకినాడ సమీపంలో సర్పవరం గ్రామ భావనారాయణ స్వామి దేవాలయంలో కాటయ్య వేమారెడ్డి వసంతరాయ మండపం మరియు మండపానికి సమీపంలో ఉన్న స్తంభంపై కుమారగిరి శిలా విగ్రహాన్ని నిర్మించాడు. కుమారగిరి రసిక రాణ్మణి, కుమారగిరి ఆస్థాన నర్తకి లకుమాదేవి. కుమారగిరి లకుమల ప్రణయగాథను
కర్పూర వసంతరాయలు అనే గేయ కావ్యంగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించి ఆలపించారు. కొండవీడు కోట చుట్టూ మరియు సమీపాన అమీనాబాదు, ఫిరంగిపురము, హౌస్ గణేష్, పుట్టకోట లేదా కొత్తపాలెం, కొండవీడు, కోట, చెంగిస్ఖాన్ పేట మొదలు గ్రామాలు ఉన్నాయి. అమీనాబాద్ గ్రామంలో కొండవీటి రెడ్ల కులదేవత మూలగూరమ్మ లేదా మూలాంకురేశ్వరి దేవాలయం ఉన్నది. తూర్పునాటి సీమలలో పొందిన జయమునకు అనవేముడు మూలగూరమ్మ